శారద, అతి కష్టం మీద అమ్మను ఒప్పించాను. శేఖర్ని ఒప్పించేసరికి నా సగ ప్రాణం పోయింది. నిన్ను ఒప్పించేటప్పటికి నా ప్రాణమే పోయేట్టుంది శారద. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నా మాట వింటావా లేదా? వింటాను. మీరు ఏది చెప్పినా వింటాను. కానీ ఇది మాత్రం తగదు. అంతేనా శారద? నేను ప్రశాంతంగా బ్రతకడం నీకు ఇష్టం లేదు. శారద, నేను నిన్ను ఏ విధంగానూ సుఖపెట్టలేదు. నేను సుఖపడలేదు. కనీసం మూడైపోతున్న నీ జీవితానికి మళ్ళీ వసంతం రప్పించాలన్న ఆనందమైనా నాకు దక్కది. మీ ఆనందమే నా ఆనందం. కానీ మీరు ఎంత పొరపడుతున్నారు, నన్ను ఎంత నీచంగా చూస్తున్నారు, ఎంత అవమానిస్తున్నారు. శారద, నిన్ను నేను అవమానిస్తున్నానా? అవును, ఆడదానికి ఇంతకన్నా అవమానం ఇంకేం కావాలి? మారు మనవు కన్నా స్త్రీకి మరణమే మేలు. నేను మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ ప్రేమకు మీరు కట్టే విలువ ఇంతేనా? ఆ అనురాగానికి మీరు తీసే అర్థం ఇదేనా? కేవలం శారీరక సుఖమేనా మన ప్రేమకు పరమార్థం? పవిత్రమైన వివాహ బంధానికి ఈ ఐహిక సౌఖ్యాలైనా ఆద్యంతాలు. లోకం దృష్టిలో నన్ను ఎంత చులకన చేస్తున్నారు. నన్ను సుఖపెట్టాలనే మిషతో నాకెంత పాపం అంటగడుతున్నారు. బాల వితంతువులకు వివాహం చేయడం ధర్మం. భర్త పోయిన ఆడది మళ్ళీ పెళ్లి చేసుకోవడం కొంతవరకు న్యాయం. కానీ కానీ భర్త బ్రతికుండగానే మళ్ళీ వివాహం చేసుకోవడం. అర్థమైంది శారద, అర్థమైంది. భర్త అనే అధికారంతో నీ భవిష్యత్తుకే అడ్డుగా ఉన్న నేను వెళ్ళిపోతాను. నీకు మళ్ళీ పెళ్లి చేసుకునే అర్హతను, అధికారాన్ని కలిగించిపోతాను. పాతివ్రత్యం పేరిట నీ బ్రతుకు బలి కాకుండా ఈ మాంగళ్య బంధం నుంచి విడుదల చేస్తాను. ఇప్పుడు చెప్పు శారద, మళ్ళీ పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చెయ్యలేదు. నేను బ్రతికుండగా ఆ మాట మాత్రం చెప్పలేదు. అవును, నువ్వు చెప్పలేవు, నాకు తెలుసు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటండి? ఏమిటండి అది? విషం. విషమా? ఇలా అయిపోండి. చచ్చిపోదామని? నేనా? మళ్ళీ పెళ్లి చేసుకోమని మీరన్న మరుక్షణమే నేను చావలసింది. అప్పుడే చావలేదు. ఈ విషమా నన్ను చంపుతుంది. నా కోసం కాదు. ఇలా ఇవ్వండి. 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 ఇక నువ్వు కొద్ది క్షణాల్లోనే పెళ్లికి అర్హత సంపాదించుకున్న కన్నెపిల్ల ఉంటావు. ఏమండి? వద్దండి. తగరచ్చని కొడిగట్టదు. మీరు చల్లగా ఉంటారు. 100 ఏళ్లు నిండుగా బ్రతకాలి. నేను ఆశల్ని చంపుకున్నా, నా ఆనందాన్ని వదులుకున్నా మీకోసమే, మిమ్మల్ని బ్రతికించుకోవడానికి. శారద, శారద, నన్ను ఎందుకు అడకట్టెలో పెట్టి చంపుతావు? నేను చావనకూడదు, బ్రతకను లేదు. నా వల్ల కాదు శారద. నన్ను ఎందుకు ఇలా బాధ పెడతావు? నేను ఈ చిత్తం వల్ల భరించలేదు. దయచేసి ఏమండి? 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 నా మాట వినండి. దయచేసి తలుపు తీయండి. ఏమండి? 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 తలుపు తీయండి. ఏమండి? తలుపు తీయండి. తలుపు తీయండి. నన్ను బ్రతికించడం కోసం మీరు మరణించనక్కర్లేదు. మీ మాటను అంగీకరిస్తాను. మీ ఇష్టాన్ని నెరవేరుస్తాను. శారద, నిజమా శారద? నిన్ను పెళ్లి కూతురుగా ఆశీర్వదించే భాగ్యం నాకు కలిగిస్తావా? దీర్ఘ సుమంగళిగా ఉండమని ఆశీర్వదించండి. తప్పకుండా. దంపతులిద్దరూ విడాకులు ఇప్పించవలసిందని అర్జీ పెట్టుకున్నారు. డాక్టర్లు కూడా దాన్ని బలపరిచారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 53/54 సెక్షన్ 28ని అనుసరించి వారి సమ్మతితో విడాకులు ఇవ్వడమైంది. మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా. ఎంత అవమానం, ఎంత అప్రతిష్ట! ఇదేగా మీ శిష్యుల సిగ్గువాలని చేతలు. నీకేమంటారు? ఈ పరిస్థితుల్లో వారి నిర్ణయం అన్ని విధాలా న్యాయం అంటారు. అంటారండి, అంటారు.
ఆనాడు కన్నవాళ్ళని కాదని పెళ్లి చేసుకోవడం న్యాయం అన్నారు. ఈనాడు కట్టుకున్న తాళి తెంపేసి మళ్ళీ పెళ్లి చేసుకోవడం న్యాయం అంటున్నారు. మీ న్యాయానికి నీతి నియమం ఏమన్నా ఉందా? రావు గారు, దీనికి అంతటికీ కారణం ఎవరో తెలుసా? మీరు, మీ మొండితనం. ఆనాడు సలక్షణంగా మీరు వాళ్ళ పెళ్లి జరిపించి ఉంటే పొట్టకూటి కోసం విశ్వం ఆ కాలేజీకి వెళ్ళేవాడా? ఈ ప్రమాదం జరిగేదా? ఈ పరిస్థితి ఏర్పడేదా? చెప్పండి. కాదు, ఆనాడే నేను పట్టుబట్టిన ఆ మేనలుడికి ఇచ్చి పెళ్లి చేసుకుంటే ఏమయ్యేది? మాట్లాడరే. అయినా మీరేం మాట్లాడతారు? మీరు బ్రహ్మచారులు సార్, బ్రహ్మచారులు. సంసారాల సాధక బాధకాలు మీకెలా తెలుస్తాయి? కర్మ తండ్రి, నా హృదయం దహించుకుపోతోంది. భర్త బ్రతికుండగా మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా? వీళ్ళే ఈ పెళ్లి జరగడానికి వీళ్ళే. నాయనా విశ్వం, పసుపు కుంకుమతో నిత్య సుమంగళిగా నూరేళ్లు వర్తిల్లుతుంది. దీవించండి, దీర్ఘ సుమంగళిగా నన్ను దీవించండి. దీవిస్తున్నాను శారద, మనసారా దీవిస్తున్నాను. దీర్ఘ సుమంగళిగా దీవిస్తున్నాను. మళ్ళీ చిగుళ్ళు వేస్తున్న నీ జీవితం వికసించి ఫలించాలి. నువ్వు కళకళలాడుతూ 1000 ఏళ్లు వర్ధిల్లాలి. ఇదే నా ఆశీర్వాదం, ఆశయం కూడా. శారద, నన్ను ధన్యుణ్ణి చేశావు. శారద, నిన్ను ముహూర్తానికి వేళైపోతుంది. శారద, ఏమిటిది? లేమ్మా. శారద, 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 వెళ్ళిపోయావు శారద. శారద, నువ్వు చచ్చిపోలేదు, నేనే నిన్ను చంపేశాను. అంతకుడు, కిరాతకుడి. శారద, నీ మనసు అర్థం చేసుకోలేకపోయాను శారద. శారద, మారు మనవు కన్నా మరణమే మేలని రుజువు చేసి వెళ్ళిపోయావా శారద. శారద, శారద.
అమ్మా శారదా, అమ్మా నువ్వు మళ్ళీ పెళ్లి ఒప్పుకోలేదమ్మా. నువ్వు ఒప్పుకున్నావనుకుని ఈ పెళ్లి ఆపు చేయాలని వచ్చాను, కానీ కానీ నేను మృత్యువుని ఆపు చేయలేకపోయానమ్మా. అమ్మా 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 శారదా, నన్నెప్పుడు సుమంగళిగానే చూస్తాడు అన్నాడే, ఇదేనా అమ్మా? ఇదేనా? నువ్వు సుమంగళిగానే వెళ్ళిపోయావు అమ్మలో. అమ్మలో